మహానటి సావిత్రి, నటి లక్ష్మి కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. వీటిల్లో కన్నడ చిత్రం చందనద గొంబె ఒకటి. మైసూరులో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. తన వర్క్ పూర్తి కావడంతో మద్రాసు వెళ్ళిపోతున్నట్లు సావిత్రికి చెప్పారు లక్ష్మి. ఇంకొక రోజు ఉన్నామంటే రేపు మనిద్దరం కలిసి మద్రాసు వెళ్ళిపోవచ్చు అన్నారు సావిత్రి. కానీ తనకి వేరే షూటింగ్ ఉండడంతో వెళ్ళక తప్పదని లక్ష్మి చెప్పడంతో సరేనన్నారు సావిత్రి. ఆ తర్వాత షాపింగ్ కోసం బెంగళూరు బయలుదేరారు లక్ష్మి. ఓ 2 గంటల తర్వాత సెట్లో సావిత్రి స్పృహ తప్పి పడిపోయారన్న వార్త ఆమెకు తెలిసింది. వెంటనే బెంగళూరు జనరల్ ఆసుపత్రికి బయలుదేరారు లక్ష్మి. జనరల్ వార్డు వసారాలో నేల మీద పడుకోబెట్టి ఉన్న సావిత్రిని చూడగానే లక్ష్మికి ఏడుపు ఆగలేదు. ఇది 1980లో జరిగింది. 1981లో సావిత్రి పరమపదించారు.